అనంతపూర్లో జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియోపతి అండ్ హాస్పిటల్ వద్ద తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ పీజీ విద్యార్థులు నిరవధిక సమ్మె నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్టైఫండ్ పెంచాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విపక్ష వీడాలి, స్టైఫండ్ పెంచాలి అంటూ నినాదాలు పలికారు. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో చెల్లిస్తున్న స్టైఫండ్ చాలా తక్కువని ఆవేదన వ్యక్తం చేశారు వారంతా. తక్షణమే ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ రోజు మేమందరం ఇక్కడ ఆయుష్ తరపున పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇంటర్న్స్ అందరం కలిసి ఈ సమ్మె జరపడానికి వచ్చాము. ఎందుకంటే మాది ఒకే ఒక్క రీజన్ ఏంటంటే ఏం లేదు, మాకు కావాల్సిన న్యాయమైన హక్కు మాకు ఇవ్వండి. మాకు ఇప్పటిదాకా 2016 దాకా స్టేట్ బైఫర్కేషన్ కి ముందు స్టైపెండ్స్ అనేవి చక్కగా పెరిగినాయి. 2 years ఒకసారి 15% హైక్ రావడం అనేది చక్కగా జరిగింది. కానీ ఇప్పుడైతే అది అనేది జరగడం ఆగిపోయింది. కానీ మాతో పాటు ఉన్న అలోపతి వాళ్ళకి అదంతా మంచిగానే జరుగుకుంటూ వస్తుంది. వాళ్ళకి రావాల్సిన హైక్స్ అని వాళ్ళకి కరెక్ట్ గా వస్తున్నాయి. అలాగే ఆంధ్రాలో కూడా ఇది కరెక్ట్ గానే జరుగుతుంది. మేము ఇక్కడ నుంచోడానికి ఒకే ఒక రీజన్ ఏం లేదు, మా స్టైపెండ్స్ అనేవి ఆన్ పార్ విత్ అలోపతి ఇవ్వండి. ఆన్ పార్ విత్ అలోపతియే కాదు, పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే కూడా మన రాష్ట్రంలో చాలా తక్కువ స్టైపెండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్న్స్ కి తీసుకుంటే 13,000 వస్తున్నాయి, పీజీస్ కి తీసుకుంటే 30,000 వస్తున్నాయి. ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులు, జీవన వ్యయాలను చూసుకుంటే అవి ఏమాత్రం సరిపోవు. వాటికి మేము చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, 2 years నుండి కలుస్తూనే ఉన్నాము. కానీ మాకు కావాల్సిన సానుకూలమైన రెస్పాన్స్ రాలేదు. ఇంతగానో ప్రజల్లో ఆదరణ ఉన్న హోమియోపతి గానీ, ఆయుర్వేద గానీ, యునాని గానీ, కానీ గవర్నమెంట్ దృష్టిలో మాత్రం మేము లేము. ఎందుకు లేము? మాకంటూ న్యాయం జరగాలి. ఒకనొకడు 2023లో స్ట్రైక్ జరిగిన టైంలో ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు మల్లు భట్టి విక్రమార్క గారు వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడారు, వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు, ఆన్ పార్ విత్ అలోపతి ఇవ్వాలని. కావాలంటే మా దగ్గర వీడియో ప్రూఫ్ కూడా ఉందండి. స్టైఫండ్ ఇచ్చేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో ఉండింది అధ్యక్ష, గత 2016 నుంచి ఇది కంటిన్యూ చేయట్లేదు. దయచేసి దాన్ని పరిశీలించి చర్య తీసుకోవాల్సింది కోరుతున్నాను. మాకు న్యాయం జరగాల్సిందే. మాకు సానుకూలమైన సమాధానం గవర్నమెంట్ నుంచి వస్తుందని మేము ఆశిస్తున్నాము.